హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అనగానే మనకి ఒక విషయం జ్ఞాపకం రావాలి. అదేమిటంటే విశ్వాసుల యొక్క జాబితా, విశ్వాస వీరుల యొక్క జాబితా మనకి జ్ఞాపకం రావాలి. ఈరోజు చదువుకున్న ఈ వచనాల నుంచి నేను చెప్పాలని సిద్ధపడినటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, మోషే తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని గురించి. రెండవది, మోషే పెరిగి పెద్దవాడైన పరిస్థితిని గురించి చెప్పాలనుకున్నాను. కానీ ప్రభు చిత్తం చూద్దాం మనం ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాము. ఒకసారి మరలా ఆ వచనాలు చదువుకుందాం. మిమ్మల్ని ఒక ప్రశ్న వేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు కూడా వాక్యాన్ని జాగ్రత్తగా చూసి జవాబు చెప్పడానికి సిద్ధపడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడలేక 3 మాసాలు అతను దాచిపెట్టారు. మోషే తల్లిదండ్రులు ఎవరు ఆజ్ఞకు భయపడలేదు? రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. నిజంగా వీళ్ళకి ఎంత తిమ్మిరుంది. వీళ్ళేమన్నా ఆ రాజ్య పౌరులైతే వీళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. వీళ్ళెవరు ఆ రాజ్యంలో? బానిసలు. పరదేశంలో పర్వాలా, బానిసల్లో మోషే తల్లిదండ్రులకు ఎంత తిమ్మిరెక్కిందంటే రాజు ఆజ్ఞకి అలవయ్యా అన్నంత తేలిక చూశారు. ఎందుకు రాజు ఆజ్ఞకు సైతం వీళ్ళు భయపడలేదు? దేనిని బట్టి భయపడలేదు చెప్పాలి మీరు. కరెక్ట్, విశ్వాసమును బట్టి వాళ్ళు భయపడలేదు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, విశ్వాస పరిమాణము సరిపడా ఉన్నప్పుడు నువ్వెవరికి భయపడవు. విశ్వాస పరిమాణం సరిగ్గా ఉన్నప్పుడు అసలు నీకు ఏ విషయాన్ని గురించిన భయమే ఉండదు. విశ్వాస పరిమాణం ఆ స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఏ పరిస్థితికి కూడా భయపడవు. అంతేకాదు, ఏ మనిషికి కూడా భయపడవు, ఏ అధికారానికి భయపడవు. వీళ్ళు ఎందుకు భయపడలేదంటే వీళ్ళలో ఏముంది అంటే విశ్వాసం ఉంది. విశ్వాసమును బట్టే వీళ్ళు భయపడల. ఇంకా వీళ్ళు భయపడకపోవడానికి కారణం ఏమిటి వీళ్ళ విశ్వాసం? భయపడపోవడానికి కారణం విశ్వాసం అనుకున్నాం. ఏమిటి వీళ్ళ విశ్వాసం? దేనిని బట్టి వీళ్ళు భయపడలేదు? ఏం చూసుకొని, ఏం అర్థమైంది వీళ్ళకి? రాజు ఆజ్ఞను సహితం పక్కన పెట్టేసేంత ధైర్యం ఎందుకు వచ్చింది వీళ్ళకి? అక్కడేదో జరిగింది చూడండి. మళ్ళీ చదవండి. ఇప్పుడు మళ్ళీ చదవండి. అదే వచనం. ఏం చూసుకొని వీళ్ళకి ధైర్యం వచ్చేసింది? అది ఆ శిశువు చదవాలి ఇంకా. సుందరుడై ఉండుట చూచి. ఏంటి, పిల్లోడు సుందరంగా ఉంటే ధైర్యం వచ్చేస్తుందా? పిల్లోడు అందంగా ఉంటే రాజు ఆజ్ఞలు లెక్క చేయకుండా ఉంటారా? ఈ మధ్యలో ఏదో ఉంది. మనం చదువుకున్నంత ఈజీగా లేదు అక్కడ వాతావరణం. నేను ఊహించుకున్నా ఎలా ఉంటుంది ఆ వాతావరణం అని. వాళ్ళకు పుట్టిన ఈ పిల్లోడు ఎలా ఉన్నాడంటే చాలా అందంగా ఉన్నాడు. అంతకుముందు వాళ్ళ అన్నయ్య అహరోను, వాళ్ళ అక్క వాళ్ళందరూ పుట్టారు సంతానం. వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు. ఇప్పుడు పుట్టినోడు ఎలా ఉన్నాడంటే చాలా అందంగా ఉన్నాడు, చాలా సుందరంగా ఉన్నాడు. వీళ్ళకి
రాజు ఆజ్ఞకు కూడా భయపడకుండా పిల్లోని దాచాలి అన్నంత తెగింపు వచ్చింది. అంటే పిల్లోడు ఏ ఏ స్థాయిలో అందంగా ఉన్నాడో మీరు ఊహించాలి. మనకు విషయం తెలుసు కదా, రాజుగారి ఆజ్ఞ ఏంటి? మగపిల్లలు ఎవరిని కూడా బతకనివ్వకూడదు. మంత్రసాలతో చెప్పేశాడు, మీరు ఎవరిని పురుడు పోస్తాకి ఎవరి దగ్గరికి వెళ్ళినా మగపిల్లడైతే అక్కడే చంపేయండి. పిల్లవాడు చాలా సుందరంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ధైర్యం వచ్చేసింది. ఎందుకని? అందంగా ఉంటే ధైర్యం వస్తుందా? పిల్లవాడు చాలా బాగున్నాడు కాబట్టి వీళ్ళ విశ్వాసం తారాస్థాయికి వెళ్ళిపోయింది. అందంగా ఉంటే విశ్వాసం వెళ్ళిపోద్దా? అంటే వీళ్ళకి ఏదో అర్థమైంది. పిల్లవాడి యొక్క అందాన్ని చూడంగానే, ఆ ముఖాన్ని చూడంగానే వీళ్ళకి ఏదో అర్థమైంది. నాకు అనిపించింది వీళ్ళకి ఏం అర్థమైందంటే, ఆ పిల్లోని చూశాక, ఊరు నాయన వీడేంటి ఇంత అందంగా ఉన్నాడు, అమ్మ పోలికలాగా కాకుండా నాన్న పోలికలా కాకుండా, అంటే ఇంకా బెటర్గా, ఇంకా వాళ్ళకంటే చాలా అందంగా ఉన్నాడు. మరి మనకి ఇంత అందంగా ఇప్పుడు అనుమానాలు వస్తాయి. మన బుద్ధి అలాంటిది. మన బుద్ధి ఏమో పాపిస్ట్ బుద్ధి. ఎందుకంటే మన విశ్వాస పరిమాణం అంతే. వాళ్ళకి ఏమర్థమైందంటే, నేను ఊహించా, ఇంట్లో బాబు వీడికి తేనె కళ్ళు ఉన్నాయి, మనలో ఎవడికి తేనె కళ్ళు లేవే, వీడి చురులు ఏంటి, వీడి జుట్టు ఇంత గిరిజాల జుట్టు ఎంత బాగుంది, మనలో ఎవరికి లేవే, వీడి ముఖం ఏంటి ఇంత సౌందర్యంగా ఉంది, ఇంత సౌందర్యం మా నాన్నకి లేదా, మా అన్నకి లేదా, మాకెవరికి లేదే, వీడేంటి ఇంత ఎర్రగా ఉన్నాడు పిల్లోడు, ఎంత అందంగా ఉన్నాడు. ఇలా అన్ని కోణాల్లో వాడిని చూస్తుంటే వీళ్ళకి ఆశ్చర్యం ఒకటే మిగిలింది. ఈ ఆశ్చర్యంలోంచి అనుమానాలు రాలేదు, కానీ వీళ్ళకి విశ్వాసం వచ్చింది. ఏమిటంటే, దేవుడు ఏదో చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఇంత సుందరమైన పిల్లవాడిని ఇచ్చాడంటే, వీడు పుట్టింది మన కోసం కాదు, ఏదో ఒక గొప్ప పని కొరకు పుట్టాడు. వీళ్ళకి మాత్రమే వచ్చిన ఈ ఆలోచన అని కూడా నేను అనుకోవట్లేదు. పురుడు పోసే ముందు ఎవరు వస్తారు? మంత్రసానులు వస్తారుగా ఖచ్చితంగా. వాళ్ళకు కూడా ఒక ఆర్డర్ ఉంది, మీరు మగపిల్లోడైతే చంపేసేయండి అని చెప్పాడు రాజు. వీళ్ళు కూడా చూసుంటారు, ఊరి నాయను ఇలాంటి పిల్లోడు, ఇలాంటి పురుడు మేము ఎప్పుడు పోయలేదు. వాళ్ళ అనుభవాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి ఒక అందమైన పిల్లోడు మేము చూడలేదు, మాకెందుకు ఈ బిడ్డను చూస్తుంటే బాబోయ్ రాజు బిడ్డలాగా ఉన్నాడు, రాజవంశంలో బిడ్డలాగా ఉన్నాడు, రాజరిక ఉట్టి పడతా ఉంది, వీడి కళ, వీడి కళ్ళు, అంటే వాళ్ళకు ఉన్న కొన్ని అనుభవాలు వాళ్ళు చెప్పుకుంటారు. మంత్రసానులు కదా. మొత్తానికి వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు ఏదో పని ప్రారంభించాడు. ఇక వీళ్ళకి ఏం వచ్చేసిందంటే, ఎస్, ఇది అక్షరాల ఈ ముఖం చూస్తుంటే మాకు కూడా అలాగే అనిపిస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే దేవుని చిత్తాన్ని మేము కాపాడాలి, నెరవేర్చాలి. అందుకు వీళ్ళకి ఏం వచ్చేసిందంటే ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేసి 3 నెలలు దాచారు. వీళ్ళు ఎంతవరకు దాచగలిగాలో, ఎంతవరకు వీళ్ళు చేయగలరో, దాచగలరో అంతవరకు వీళ్ళు దాచారు. ఇక ఆ పైన పరిస్థితులు చాలా విషమిస్తున్న సమయంలో, ప్రభువా ఇదిగో మేము ఇంతవరకు జాగ్రత్తగా మేము దాచగలిగాం, ఇక నువ్వే ఈ బిడ్డని నువ్వు దాయాలి అని చెప్పి వాళ్ళు ఒక జమ్ముపేటలో పిల్లోని చేసేసి నీళ్ళలో వదిలేశారు. అది పోయి ఎటు వెళ్ళింది? ఫరో కుమార్తె ఆ స్థానం తోటలోకి వెళ్ళింది. ఆవిడ చూసింది పెట్టి, ఆవిడ పెట్టి తీసి చూడంగాని, ఎంత బాగున్నాడు పిల్లోడు, ఎంత అందంగా ఉన్నాడు, అచ్చం మా రాజరికంలాగా ఉంది బిడ్డ చూస్తుంటే. అందుకే వెంటనే ఆవిడ హత్తుకుంది. ఆ పిల్లోడు వదులుకోలేకపోయింది. రాజుల వంశంలో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు వీడు, కాబట్టి వీడు నాకు కరెక్ట్ మ్యాచ్ అవుతాడు
నా కొడుకుగా ఉండడానికి సరిగ్గా మ్యాచ్ అవుతాడు. ఆవిడ ఎంతమందిని చూపించి ఉంటుంది, ఆ పిల్లోడు ఎంతమంది ఎన్ని సలహాలు తీసుకొని ఉంటుంది. అమ్మా అచ్చము రాజు బిడ్డలో ఉన్నాడమ్మా. ఇవన్నీ వాళ్ళు పరిగణలో తీసుకుని ఆ పిల్లోడిని పెంచారు. ఏమిటి విశ్వాసం అంటే, దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం ప్రారంభించాడు. నేను ఈరోజు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, విశ్వాస పరిమాణం, విశ్వాసాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, విశ్వాసమును బట్టి ధైర్యం వచ్చింది. ఒక్కొక్కసారి మన విశ్వాసం స్థాయిని బట్టి మనకు చాలా ధైర్యం వస్తుంది. ఎంత తిమ్మిరి, అది ఎంత పొగరు, ఆత్మీయ పొగరు అంటే వాళ్ళకి దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. అసలు వీళ్ళకంత విశ్వాసం ఎలా వచ్చిందంటారు? నాకు అర్థం కాదు. 430 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఎలా ఉన్నారు? బానిసలుగా బతుకుతున్నారు. అసలు వీళ్ళకి కొన్ని మాటలు వింటే అసలు వీళ్ళ విశ్వాసమే ఉండకూడదు లెక్క ప్రకారం. ఎందుకంటే మోషే వెళ్ళి వాళ్ళని పిలిచాడు కదా, రండి దేవుడు రమ్మంటున్నాడు, నన్ను పంపించాడు, మండుచున్న పొదలో ఆయన నాతో మాట్లాడాడు, మిమ్మల్ని అందరిని తీసుకొని రమ్మంటాడంటే, ఎలవయ్యా మేము ఏదో రకంగా ఉన్నాం, ఇప్పుడు ఆడికి అసలు తెక్కు వచ్చి మా మీద రెచ్చిపోతున్నాడు, మమ్మల్ని ఇంకా రాసి రంపాన్ని పెడుతున్నాడు, నువ్వు వచ్చి మరి గందరగోళం చేయమాక అంటే, లేదు నాతో మాట్లాడాడు దేవుడు, నాతో చెప్పాడు మండుచున్న పొదలు అంటే, ఏంటి నువ్వు చెప్తున్నా ఆ దేవుడు పేరేంటి అంటే ఏం చెప్తాడు? పేరు అంటే నేను కూడా అడిగాను, ఏం చెప్పమంటావు, వాళ్ళు అడుగుతారని నాకు తెలుసురా, మీరు అడుగుతారని నేను అప్పుడే అడిగాను దేవుణ్ణి, ప్రభు వాళ్ళు నిన్ను పేరు అడుగుతారు, ఎందుకని పేరు అడుగుతారు చెప్పండి? ఎందుకు పేరు అడుగుతారని మోషే ముందే అడిగాడు. వీళ్ళ ఐగుప్తులో అన్ని పేర్లు ఉన్నాయి. ఐగుప్తులో పేరు మోసిన దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏ దేవుడు, ఈ దేవుడి పేరేంటి, ఈ పేరు మోసిన వాళ్ళు కన్నా గొప్పోడా అడుగుతారు. నేనేం చెప్పానంటే ఆయన ఏం చెప్పాల, నేను ఉన్నానని చెప్పబోయా వెళ్ళాడు, నేను ఉన్నానని చెప్పు, ఉన్నవాడునని చెప్పు, ఇదేం చెప్పనయ్యా, నువ్వు అట్ట చెప్పు వెళ్ళి. ఆయనకి పేరు పెట్టే ధైర్యం ఎవరికి ఉందండి? ఆయన గుణాన్ని చెప్పుకోవడం తప్ప. దేవుడికి పేరు పెడితే మనిషి దేవుడికి పేరు పెట్టే స్థాయిలో లేడు. ఆయన గుణాన్ని చెప్పుకొని ఆయన భక్తి చేయడమే. ఆయనకి పేరేంటి? ఆయనే పెడతాడు పేర్లు, చప్పట్లు కొట్టండి. మనం పెట్టడం కాదు, ఆయన పెడతాడు మనకి. అందుకే ఆయన పేరు చెప్పాల, నేను ఉన్నవాడను ఉన్నానని చెప్పన్నాడు. సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తే, ఏంటి చెప్పు పేరేంటి చెప్పు అంటే, ఆ పేరంటే ఆయన ఉన్నానన్నాడు అంతే, ఉన్నవాడని చెప్పాడు అంతే. బలేవాడు భయ్యా, నిన్ను నమ్ముకుని మేము ఎట్ట రమ్మంటాం మమ్మల్ని, మేము రాలేము కాదు, ఆయన రమ్మంటున్నాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు, మోషేకి ఏం చేయాలరా బాబు, వీళ్ళకి ఎలా చెప్పాలి ఇక నేను అంటే. వీళ్ళకు వచ్చే మనసు లేదు. వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు, వీళ్ళు తర్వాత రోజుల్లో మనం చూస్తే వీళ్ళు ఎడారిలో ఏం గుర్తు చేసుకున్నారో తెలుసా? మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు కాకరకాయల, బీరకాయల కాదు, దోసకాయలు, పుచ్చకాయలు, కొన్ని పేర్లు రాశారు బైబిల్లో, మాంసము, చేపలు, ఇవన్నీ మాకు దొరికాయి. ఈరోజు మీకు చెప్పాల కీర్తన, కోరాహు కుమారులు రచించిన 85వ కీర్తనలో చక్కటి 2 మాటలు ఉంటాయి. ఒకసారి గుర్తు చేసి నేను దీనికి లింక్ చేసి పంపిస్తాను మిమ్మల్ని. చూడండి ఒకసారి, అది 85వ కీర్తన మొదటి వచనం చదవండి. చెరకు వెళ్ళిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించావు. వాళ్ళు రాలా? హలో ఏమండి, వాళ్ళు రాలా, రప్పించాడు వాళ్ళని. వాళ్ళకి వచ్చే మనసు లేదు. ఎందుకంటే చాలా ఏదో రకంగా ఇక్కడ ఏదో బతుకుతున్నాం, ఏదో తెప్పలు పడుతున్నాం, ఏదో ఉంటాంలే,
కాదు కాదు కాదు, మీరు రావాల్సిందే, ఎందుకంటే మీ పితరులకు నేను మాట ఇచ్చాను, వాగ్దాన భూమికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, నేను మాట తప్పనా? తప్పను. రప్పించాడు వాళ్ళని. కోరాహు కుమారులు చూడండి ఎంత లోతుగా దేవుడి గురించి ఆలోచించారు. దేవుడు అంట వాళ్ళని రప్పించాడట. మోషేని అడుగుతున్నారు వాళ్ళు, పేరేంటి చెప్పు. ఉన్నవాడు అంటే నేనేం చెప్తున్నాను అంటే 430 సంవత్సరాలు వాళ్ళు అలా అలవాటు అయిపోయారు కదా, అక్కడ ఉన్నారు కదా, వీళ్ళలో విశ్వాసం ఎక్కడుంది? ఇంకా ఎక్కడ ఉంటుంది చెప్పండి? మేము రామంటున్నారు. వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే నాకు అక్కడికే బాగుంది, మాకు పుచ్చకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, లేకపోతే మాకు దోసకాయలు ఉన్నాయి, చేపలు పండి, మేము అక్కడ ఉండేనే బాగుంటుంది, ఇక్కడ తీసుకొచ్చి మనం సంపుతో తీసుకొచ్చావు, నువ్వు అక్కడే ఉండేవాళ్ళకి మేము అక్కడే చచ్చేవాళ్ళం, అక్కడ సమాధులు లేవనా? ఈ మాట కూడా అన్నారు వాళ్ళు. ఐగుప్తులు సమాధులు లేవనా, ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని అన్నారు. వీళ్ళు రారు, అందుకే దేవుడు ఏం చేశాడు? రప్పించాడు. ఏం చేస్తే వస్తారో వీళ్ళకి తెలిసిన ఆ పెద్ద పేరు మోసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఐగుప్తులో వాళ్ళందరినీ ఓడించి, వాళ్ళందరినీ పడేసి, వాళ్ళందరినీ మట్టి గెలిపించి, ఊరు నాయన ఇంకెవరు లేరా, ఇంకెవరు మనం ఎవరున్నారంటే, అప్పుడు మోషే నేను చెప్తున్నాను కదా ఆయన ఇదంతా చేసింది. ఆయన పేరేంటి? పేరు తెలియదు, కానీ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నవాడు, అనువాడు, ఉన్నాడు దేవుడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. మోషే చెప్తున్నాడు వాళ్ళకి, అయ్యా ఆయన ఉన్నాడు మనకి, ఇంకా ఆయన పేరు తడిపోనేంటి? ఆయన ఉన్నవాడు. అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగింది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇలాంటి మనుషుల మధ్య మోషే తల్లిదండ్రుల్లో విశ్వాసం ఉందా? ఇక్కడ మనం చదువుకుంటున్నాం, విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారంట? రాజు ఆజ్ఞను భయపడక. అలాంటి రోజుల్లో, అలాంటి పరిస్థితుల్లో, వాళ్ళ చుట్టూ ఉన్న అలాంటి వాతావరణంలో కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయిన ఆ సమయంలో ఇంకా విశ్వాసం ఉందా? నాకు ఇది ఒక అనుమానం వచ్చింది. ప్రభు 430 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు దాటిపోయి ఉంటుంది, ఇంకా వాళ్ళు ఏముంది విశ్వాసం అంటే, నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు, ప్రతి తరంలో విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఉన్నారంట ఆయనకి. వాళ్ళని ఆధారం చేసుకుని ఆయన గొప్ప కార్యాలు ప్రారంభిస్తూ వచ్చాడు. నాకు అప్పుడు గుర్తుకొచ్చినాయి. అవును, ఎస్, ఒక తరంలో అబ్రహాం, అంతకుముందు చూస్తే లోకమంతా చెడిపోయిన తరంలో నోవా కుటుంబం ఉంది, నోవా ఉన్నాడు. మరొక తరంలో అబ్రహాం, మరొక తరంలో మనం చూస్తే మోషే, మరొక తరంలో యెహోషువ, ఏలియా, ఎలీషా, సమూయేలు. ఒక్కొక్క తరంలో దేవునికి దొరుకుతున్నారు. అంటే ఏం చావలేదు మనుషులలో, ఎక్కడో ఏం బతుకుంది, అది లేదు, విశ్వాసమే లేదు, చచ్చిపోయింది అనుకున్న పరిస్థితుల్లో బతికే ఉందని రుజువు వస్తున్న విషయం ఏంటంటే విశ్వాసం. అంటే ఆ సమయాల్లో కూడా మోషే తల్లిదండ్రులు లాంటి వారి యొక్క హృదయాల్లో దేవుని పట్ల విశ్వాసం బతికే ఉంది. చప్పట్లు కొట్టండి. విశ్వాసం బతికే ఉంది. అందుకే ఆ పుట్టినటువంటి ఆ సుందరమైన పిల్లవాడిని చూడంగానే వాళ్ళకి విశ్వాసం గుర్తుకొచ్చింది, దేవుడు ఏదో ప్రారంభించబోతున్నాడని. అందుకే వాళ్ళకి బలపడింది విశ్వాసం. ఉన్న విశ్వాసం ఏమైంది? బలపడింది. ఎంత బలపడింది అంటే రాజు ఆజ్ఞ కూడా ఏం చేసుకుంటాడు? చేసుకోమని ఏం చేస్తాడు? ప్రాణాలకు తెగించేలాగా విశ్వాసం. ఇంకా నాకు జ్ఞాపకం వచ్చింది, ఒకవేళ దేవుడు చాలా కాలం అయిపోయిందిగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు
వీళ్ళకి ఇంకా అది ఎలా కొనసాగి ఉంటుంది అని అనుకుంటే, ఒకవేళ దేవుడి సంగతి పక్కన పెట్టండి, దేవుడు మమ్మల్ని ఎలా చేసాడేంటి అలా చేసాడేంటి అని వాళ్ళు మానసికంగా బానిసలుగా బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆయన మీద అంత ప్రేమ లేకపోవచ్చు అనుకున్నాం. కానీ ఒకటి మాత్రం వాళ్ళు మర్చిపోకుండా ఉన్నారు. అది నాకు గుర్తొచ్చిన విషయం. ఏంటి వాళ్ళు మర్చిపోకుండా ఉన్న విషయం ఏంటంటే, వాళ్ళు అసలు అక్కడ రావడానికి కారణం ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుకి రావడానికి కారణం ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు అసలు ఐగుప్తు దేశానికి రావడానికి కారణం యోసేపు. ఈ యోసేపు అవసాన దశలో ఏమన్నాడు తెలుసా? ఒరే నేను పోతాను, బాగా వినండి, ఏదో ఒక రోజు దేవుడు వస్తాడు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి వస్తాడు, మీరు ఆ సమయంలో మర్చిపోకుండా ఒక పని చేయాలి. ఏంటది పని? నా ఎముకలు నా హస్తికలు ఇక్కడ ఉంచకండి, అవి తీసుకుని వెళ్ళి వాగ్దాన భూమిలో పాతి పెట్టండి అన్నాడు. చప్పట్లు కొట్టండి. వీళ్ళు ఏమైనా మర్చిపోయారేమొచ్చు, ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఏది మర్చిపోలేదంటే యోసేపు మాటలు మర్చిపోలేదు. ఆ మర్చిపోని మాటల్లోనే దాగి ఉంది ఒకడు వస్తాడని. దేవుడు వస్తాడు, పంపిస్తాడు మీకోసం. బహుశా దీనికోసమైనా వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళలో చాలామంది చూస్తానికి వీళ్ళ విశ్వాసం ఏమీ లేదు, ఇక దేవుడు మర్చిపోయారు, వీళ్ళంతా ఇలా బాధపడుతున్నారు, దేవుడి పేరేంటయ్యా, మేము రామయ్యా అని ఇంత మొండికేస్తున్నా కూడా ఎక్కడో వాళ్ళల్లో దాగి ఉన్నది ఏంటో తెలుసా? విశ్వాసం. అది నాకు ఇంకో రకంగా ఎలా అర్థమైంది వాక్యానుసారంగా అంటే, ఒకసారి మనం నిర్గమకాండంలోకి వెళితే 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను, వాళ్ళు పెట్టిన మొరలు కాదు. వీళ్ళు ఎప్పుడు మొర పెట్టారు? మీరు బాగా చక్కగా ఆలోచిస్తే చదవాలి. వాళ్ళు ఎప్పుడు మొర పెట్టారు? పనుల్లో. అది పనుల్లో వారిని కష్టపెట్టే వారిని బట్టి వీళ్ళు ఏం పెట్టారు? మొర పెట్టారు. మీకు ఇది అర్థమయ్యేటట్టుగా చెప్తా. వాళ్ళు బాగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, బాగా పని నెత్తి మీద వేసారు, బాగా ఒత్తిడి చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఈ కోపంలో ఈ మొర ఎలాంటిదో చెప్తున్నా మీకు. వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు, ఆగయ్యా ప్రార్థన చేసుకుంటాను అన్న అంత అవకాశం అక్కడ ఏం లేదు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఆలోచిస్తే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటే చేస్తావా చేయి సస్తావా, ఆ దేవుడు ఎక్కడున్నాడు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, మా బతుకులు అట్ట చేసేసాడు, ఎక్కడున్నాడు ఈ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఏడుస్తా పనిచేశారు. మీకు తెలుసా, తలంచుకుంటే చాలు దేవుడు దాన్ని ప్రార్థనగా తీసేసుకున్నాడు. చెప్పట్లు కొట్టండి. వాళ్ళు బాధలో తలంచారు, ఏడుస్తా తలంచారు, కష్టంలో తలంచారు, లేకపోతే ఏ రూపంలో తలంచారో కానీ వాళ్ళు ప్రత్యేకంగా కూర్చొని చేసిన ప్రార్థన కనపడట్లేదు. కానీ వాళ్ళు బాధ పెట్టు వారిదప్పుడు మొర్ర పెట్టారు చూడండి, అవి కూడా ఆయన ప్రేయర్స్ కింద, ప్రార్థనల కింద తీసేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, వాడు మొర్ర పెట్టడం నేను విన్నాను, వాళ్ళ కష్టాన్ని చూచాను, వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు నేను బాధలు అన్న మాటలు కూడా ప్రార్థనలుగా. అందుకే మన హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడాలి. అప్పుడు మన హృదయంలో ఏం ఉండాలి? దేవుని గురించిన విషయాలు నిండి ఉండాలి. నువ్వు కోపంలో ఇన్ని ఏం దేవుడు అయ్యా, నువ్వు అసలు మా భలే పని చేసావు, నువ్వు మమ్మల్ని నీ నమ్ముగా ఏంటయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడు కదా అంటే అది ప్రార్థన. లాగేసుకున్నాడు ఆయన. అవును కరెక్ట్, నేను సర్వశక్తిమంతుడే, యేసు చెప్పింది రైట్, విన్నాడు ఆయన.
అందుకే మన హృదయంలో ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి తలస్తూ ఉండాలి. కొంతమంది భలే ఉంది చీర, చీర బాగుంది, చీర పొట్టి చీర బాగా ఎక్కడ కొన్నామంటే ఏదో దేవుడి కృపను బట్టి దేవుడు ఇచ్చింది లాగేసుకున్నాడు ప్రార్థన. ఇది మనకు తెలియదు. ఏంటి బండి మార్చారా? అవునయ్యా బండి మార్చారు, పాప దేవుడు ఇచ్చాడు బండి అంటే మనం మనిషితో మాట్లాడుతున్నాం. దేవుడు ఏం చేశాడంటే సెన్సర్ చేసాడు, కట్ చేసి ఎడిటింగ్ చేసి ఇది నా ప్రార్థన తీసేసుకున్నాడు. బాధ పెట్టే వారిని బట్టి వీళ్ళు మొర్ర పెడితే దేవుడు అన్నాడు నేను విన్నాను. రెండవది, వాళ్ళలో ఏం బతుకుందంటే కనపడట్లేదు కానీ ఎక్కడో కొంతమందిలో ఏముంది? విశ్వాసం బ్రతికే ఉంది. బ్రతికేమున్న విశ్వాసం ఒకరోజు కళ్ళ ముందు కనపడింది. ఆ పిల్లవాడు సుందరంగా ఉండడం చూసి విశ్వాసం వాళ్ళ తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆ స్థాయి ఎంత తిమ్మిరి స్థాయి అంటే రాజు ఆజ్ఞ కూడా వాళ్ళు ఏం చేసుకుంటాడు చేసుకొని భయపడాల. మీకు పోయిన వారం కొన్ని విషయాలు జ్ఞాపకం చేశా, మళ్ళా జ్ఞాపకం చేస్తా ఇంకొక కోణంలో. చెప్పిందే చెప్తున్నాను కాదు కానీ ప్రతి దాంట్లో ఒక కొత్త కోణం ఉంటుంది, అది మీరు గమనించాలి. దానియేలు గ్రంథం ఒకసారి చూడండి, విశ్వాసపు స్థాయి పెరిగితే ఎలా ఉంటుందో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చదవండి. అక్కడ ఆజ్ఞ ఉంటుంది, మీరు ఒక వాయిద్యాలు వాయించే ఆ శబ్దం మీరు వినగానే సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉన్న ఎడల సరే, మీరు నమస్కరించకపోతే తక్షణమే మండుచున్న వేడిగల అగ్నిగుండంలోకి మీరు వేయబడతారు. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడెక్కడైనా ఉన్నాడా అని ఒక సవాల్ వేసాడు రాజు. ముగ్గురిని తీసుకొచ్చారు, షడ్రకు మేషకు అబేద్నెగో. చూడండి వాళ్ళు ఏమన్నారు. రాజుతో వీళ్ళు ఎలాగ చెప్తున్నారు, ఏమని? హలో నెబుకద్నెజరు, ఎవరిని పేరు పెట్టి పిలిచింది? ఎవరిని? అయ్య బాబు, అక్కడ ఊడికం చేస్తా, వాళ్ళ దగ్గర పని చేస్తా, వాళ్ళ స్వస్థానంలో వాళ్ళ ఆస్థానంలో ఉద్యోగం చేస్తా వీళ్ళు రాజుని ఏమన్నారట? నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్నా అంటే మీకు మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి. నెబుకద్నెజరు అసలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, పో. నీకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాడన్నదే నువ్వు తిమ్మిరెక్కి నా చేతిలోంచి మిమ్మల్ని ఏ దేవుడు రక్షిస్తాడని. నీకు అసలు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అయినా చెప్తా విను. ఏం చెప్పారు వాళ్ళు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది మా విశ్వాసం. వాళ్ళు ఏది కలిగి ఉన్నారో దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. వీళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏమనంటే, ఇదిగో మేమేం కలిగి ఉన్నామంటే విశ్వాసంలో మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి రక్షించడానికి సమర్థుడు. ఇది మేమున్న పరిమాణం, మేమున్న కొలత ఇది. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు చెప్పింది మాత్రం చేయమన్నారు. మనలో విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలండి? అది దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల్లో ఉన్నటువంటి విశ్వాసపు స్థాయి ఏంటంటే
ఇది ఆయన మమ్మల్ని రక్షించడానికి కరెక్ట్ పర్సన్, రైట్ పర్సన్. ఆయన అది చేయగలడు. ఒకవేళ చెయ్యలేదని నువ్వేదో నా చేతిలో ఎవరు రక్షించలేడు అని అనుకోమాక. నీకు మేము భయపడట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆయన బట్టి నిలబడ్డామని అర్థం. మేము నీకు భయపడతలేదు అంటే నువ్వు ఒకవేళ అది జరగకపోయినా నువ్వు ఇది గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? మేము రెడీగా ఉన్నాం చావడానికి. మేము చావడానికి కూడా రెడీగా ఉన్నామంటే నీకు అర్థం కావాలి ఎవరు రక్షిస్తారని కాదు, ఎంత వీళ్ళకి తెలుసుంటే వీళ్ళు ప్రాణాలు వదిలేరన్న సంగతి నీకు అర్థం కావాలి. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నాకు అసలు చాలా సంతోషంగా ఉంది ఆ మాట వినడానికి. వాళ్ళు అంత ధైర్యం వచ్చిందంటే ఆ స్థాయిలో విశ్వాసంలో ఉన్నారు. వాళ్ళు విశ్వాసంలో ఆ స్థాయికి ఎదిగారు. వాళ్ళు అంటున్నారు, సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. అంటే నేను పోయిన వారం కూడా మీతో అదే చెప్పాను. మన విశ్వాసంలో ఎంత ఎదగాలంటే మన విశ్వాసం ఆయన్ని తాకే విధంగా. వీళ్ళు చెబుతున్న మాటలు, వీళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి వీళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్న మాటలు ఏమైనాయి అంటే దేవుణ్ణి తాకే. మీకు పోయిన వారం చెప్పాను, ఎవరో మనిషి తాకితే మనం పడిపోవడం కాదు, మనమే దేవుణ్ణి తాకితే ఆయన పడిపోతాడు. ఆయన ఎక్కడ పడిపోయాడంటే వీళ్ళు తాకగానే వీళ్ళకంటే ముందు ఆయన అగ్నిలో పడిపోయాడు, దూకేసి వచ్చేసాడు. అక్కడ తిరుగుతున్నాడు, ఏంటి ఇంకా రాలేదు, ఏంటి ఇంకా రాలేదు, ఇంకే మ్యాటర్ ఏం చేయాలి, ఇంకే మ్యాటర్ ఉందిరా బాబు, వచ్చేయండి రా. వచ్చేసారు. వాళ్ళకి ఇదేంటి మనం ముగ్గురినే కదా వేసింది, నలుగురు కనబడుతున్నారు ఏంటి? ఎస్, ఆయన్ని మనం తాకగలిగితే మన విశ్వాసం, ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేడు, దూకేస్తాడు. దానియేలు కూడా అంతే. ఇట్టి శాసనము రాసినని తెలుసుకొని కూడా దానియేలు ఏం చేయడానికి వెళ్ళాడు? సార్ ఎక్కడికి వెళ్తా సార్? ఎలవయ్యా అట్టకి చెప్తాడు, రేపు ప్రార్థన చూసుకోవాలి అంటాడు. చంపేస్తారు, ప్రార్థన చేస్తే ఎక్కడ పడేస్తారు? సింహాల బోర్లో పడేస్తారంటే ఎలవయ్యా. ఎంత తిమ్మిర్రు వీళ్ళకి, ఎంత పొగరేళ్ళకి. చంపేస్తామని తెలిసినా కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రార్థన చేసుకుంటారు. మనం భోజనాలు పెడితే చాలు ప్రార్థన మానేస్తాం. దేవుడా, చేపలు వచ్చినాయండి చేసుకోవాలి, అది ఇవాళ రాలేకపోయావు ఆదివారం గారు. ఇప్పుడే మా ఆయన కోడి తెచ్చాడు, కాలుతున్నా అందుకే రాలేదు. ఏం కారణాలు అవి? ఇట్టి శాసనం రాసినా సరే ప్రార్థన చేసుకుంటాకెళ్ళి. ఏంటండి ధైర్యం? ధైర్యం ఎలా వచ్చిందో తెలుసా? విశ్వాసాన్ని బట్టి వచ్చింది. మీరు అది పట్టుకోవాలి. ఈరోజు వాక్యంలో మీరు పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత ధైర్యం వీళ్ళకి ఎలాగొచ్చిందంటే విశ్వాసాన్ని బట్టి వచ్చింది. అంతే. ఎప్పుడైతే దానియేలు విశ్వాసం దేవుణ్ణి తాకిందో, దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లు ఏకముందు ఎవరు దూకారు అక్కడికి? ఆయన చేశాడు. మనిషి కాదు టచ్ అనేది, ఆయన వీళ్ళు విశ్వాసం టచ్ అనగానే ఆయన దూకేశాడు. ఈయన దూకంగానే సార్ 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 అని సింహాలన్నీ నోరు మూసుకొని, సార్ సైలెంట్గా ఉంటాం సార్, మా వాడు వస్తాడు. లేదు సార్, లేదు, ఏం చేయదు సార్, ఇప్పుడే రావాలా దాని అనుకుని ఎవడ నొత్తి తినేవాళ్ళం మనం. సింహాలు అనుకుని ఉంటే ఎవడ నొత్తి మన ఆకలి తీరేది. ఈడొచ్చాడేంటి ఈ దానియేలతో మనకి వాళ్ళ పస్తే మళ్ళీ ఉపవాసమే. ఆయన అక్కడ ఉన్నాడు, తన తోతలను పంపాడు. అందుకే సింహాలు సైలెంట్గా ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే, మన విశ్వాసపు స్థాయిని బట్టి మనకేం కలుగుతుందంటే ధైర్యం. మన ధైర్యం ఏమిటాయంటే మన విశ్వాసం.
చాలాసార్లు యేసుప్రభు నోట మీరు ఈ మాట వినే ఉంటారు. ఆయన ఎవరికి ఏ మేలు చేసినా ఒక మాట అంటూ ఉండేవాడు తరచుగా. ఆయన నీ విశ్వాసమును బట్టి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే. అంటే ఆయన విశ్వాసాన్ని గురించి అంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నాడంటే ఆయనలో ఒక భయం ఉంది. మనుషుల్లో అడా తడా పోయేది వచ్చేది ఏంటో తెలుసా? విశ్వాసం. మనుషుల్లో బలహీన పడేది కూడా విశ్వాసం. మనుషుల్లో అల్పస్థాయికి చేరిపోయేది, ప్రమాదకరమైంది విశ్వాసం. దేనిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలో అది మన చేతిలో ఉంటే ఉంటుంది, లేకపోతే జారిపోతాయి. అందుకే 1-2 సార్లు విశ్వాసం 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 అని ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. నీ విశ్వాసమేనమ్మా, నీ విశ్వాసమును బట్టే. మన జీవితంలో విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో, ఎంత కీలకమైందో మనం బాగా గుర్తించుకోవాలి. ఈ పూట విశ్వాసము లేకపోతే మన జీవితాల్లో మనం ఎంత అధైర్యంగా ఉంటామో మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. దేవుడే వరం అడిగితే ఏం అడుగుతారండి అందరూ? ఎవరైనా హృదయ దేవుడు నీకు వరం అడిగితే నువ్వు ఏమడుగుతావు? దేవుడిని ఆలోచించుకుని చెప్తావా? మళ్ళీ వస్తాలే అని వెళ్ళడు ఆయన. అడిగితే ఎత్తాలి, అది వెళ్ళిపోతారు అంతే. ఆయన వచ్చాడంటే నువ్వు అడిగేయాలి. చూసారా, ఆవిడ అడగలేకపోతుంది. సుశీల్ ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు కూడా ఇవ్వా అన్నారు. నువ్వు అందరికి ఇస్తున్నావు, అందరికి అన్నీ చేస్తున్నావు, మాకు కూడా ఇవ్వా. ఏం కావాలరా, మీకు ఏం కావాలి చెప్పండి. తెలియని వాళ్ళు అనుకుంటారు చూసి, ఏం కావాలి వీళ్ళకి? పెద్ద పడవలు అడుగుతున్నారు, వలలు అడుగుంటారు, డబ్బులు అడుగుంటారు. ఇంకేదన్నా ఫ్యామిలీలో చూసి వచ్చాం కదా, వాళ్ళకి ఏమన్నా సెటిల్మెంట్ చేయండి, కొద్దిగా ఏమన్నా ఇవ్వండి, తీసుకెళ్ళి ఇస్తామని ఏం అడుగుతారా అని చూస్తున్నారు పక్కనోళ్ళు. వీళ్ళందరూ కూడగట్టుకుని వీళ్ళకి అర్థమైంది అడిగారు. ఎందుకంటే ఆయనతో ఉంటున్నారు కదా, ఆయనతో ఉంటూ ఉన్న వాళ్ళకి విషయం తెలిసిపోద్ది, ఏం కావాలో తెలిసిపోద్ది. ఏది ఉంటే మన వలన మనకి బెటర్ తెలిసిపోద్ది, ఏది మనం కలిగి ఉంటే మనకి మన పరిస్థితులు మారుతాయో తెలిసిపోతాయి. సొలొమోను కూడా దేవుడు అడిగాడు వెళ్ళి, సొలొమోను దర్శించి, సొలొమోను నీకేం కావాలంటే లోది అలాగా ఆలోచించాల, నాకా అనలేదు. మరి ఆయన ఒకటే సరే, అయ్యా నాకేం కావాలంటే నువ్వు ఇచ్చిన ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలన్నాడు. అంటే సొలొమోను ఏం కోరుకోవాలో అతనికి ముందే ఉంది. తనకి ఏం అవసరం ఉందో తనకి ముందే ప్లాను ఉంది. ఒకవేళ దేవుణ్ణి అడిగితే ఏం అడగాలో కూడా ఒక స్క్రిప్చర్, ఒక విషయం రాసుకొని మనసులో పెట్టుకున్నాడు. అడగంగానే దేవుడు చాలా సంతోషపడ్డాడు, అడగని కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, మాకు కావాలి, మాకు ఇవ్వాలి. ఏం కావాలరా మీకు? పక్కన వాళ్ళకి ఆలోచన వస్తుంది, ఏం అడుగుతారు వీళ్ళు, ఏం అడుగుతారు, ఏం అడుగుతారు వీళ్ళు? ఏం అడిగారు తెలుసా? చెప్తారు ఎవరైనా? వీళ్ళు ఏం అడిగారంటే, అయ్యా మాకే చెప్పు అయ్యా, మరి మాకు చెప్పండి, నాతో ఉన్నారు, మీకేం తక్కువ చేస్తాను నేను, చెప్పండి. అంతమందికి ఇంత మేలు చేస్తున్నాను కదా, మీకేం కావాలో చెప్పండి. మరి మీరేమనుకోకూడదు, ఏమనుకోండి చెప్పండి, మరి ఇస్తారుగా, ఇస్తాను, ఏదైనా ఇవ్వగలిగినవ్వండి, నీకేం కావాలో చెప్పంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని అడిగారు. చెప్పండి కొట్టండి. వాళ్ళు ఏం అడిగారంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని అడిగారు. వీళ్ళకి ఏం తెలిసింది? విశ్వాసం వలనే ఏదైనా. పోయి ఆయన ఏం అడిగారు చూసారు? అదే కలెక్టర్ గారు వచ్చి మీకేం కావాలంటే, అయ్యా నాకు పొలం 2 ఎకరాలు, లేకపోతే ఇల్లు పట్టా ఇప్పించండి, లోన్ ఇవ్వండి, నాకు సబ్సిడీ లోన్ ఇవ్వండి, అప్పులు కట్టుకోలేకపోతున్నాను. వీళ్ళేమడు సృష్టికర్తను ఏమడిగారంటే మాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. ఇక మీరేం ఇవ్వక్కర్లా, దాన్ని బేస్ చేసుకొని మేమే ఏం కావాలో మాకు తెలుసు, అన్ని తీరుతాయి. ఇక ఒక విచిత్రమైన సంఘటన మీకు గుర్తు చేస్తాను, మీకు తెలిసిన విషయాలు. వీళ్ళు దేవాలయానికి వెళ్తున్నప్పుడు శృంగారం అనే దేవాలయం దగ్గర
ఒక కుంటివాడు కూర్చుంటాడు. వాళ్ళందరిని అడుగుతారు, బాబా బాబా అయ్యా అయ్యా దానం. వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఆడికి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏంటి ఎదుర్కొంటారు? ఉందా లేదా? ఏదోటి వాయా బాబు, ఏదోటి. అదే నీకేమి ఇవ్వాలి, ఏమిస్తావు, ఏదోటివా, నీకేమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. వీడికి అది కొత్తగా ఉండదు. ఇలాంటి కేసు ఎవరు దొరకలేదు బాబు, వేసే రూపాయికి ఎంత ఆలోచిస్తారేంటారు ఆయన అని అనుకుంటాడు. కానీ వీళ్ళు అనుకునేది వేరు. వీడికి రూపాయి కాదు, ఇంకేదన్నా ఇద్దాం. వీళ్ళకి అర్థమైంది ఏది మన దగ్గర బెస్ట్ ఉందో అది ఇద్దాం. అక్కడ రాయబడిన మాట, మేము కలిగి ఉన్నదాన్ని నేను మీకు ఇస్తాను. విశ్వాసాన్ని తక్కువ అంచనా వేస్తున్నాం మనం. విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు అందుకే నాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని అడిగారు. వీళ్ళు అన్నారు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, యేసు నామములో లేచినాడు అన్నారు. ఆడి జీవితంలో వాడు అడుక్కున్న దొరకని దొరికింది. ఆడికి చప్పట్లు కొట్టండి. వాడి లైఫ్లో ఊహించింది వాడికి దొరికింది. వాడు ఊహకే అందరినీ వాడికి దొరికింది. ఎలా దొరికింది అంటే విశ్వాసమును బట్టి దొరికింది. వీళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి దొరికింది. వీళ్ళు అందుకే యేసు ప్రభువుని ఏం అడిగారంటే, డబ్బులొద్దు, అయ్యొద్దు, మాకు విశ్వాసం కావాలి, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి, వృద్ధి చేయండి అని అడిగారు. ఎందుకంటే ఇది వృద్ధిలోకి వస్తే, తారాస్థాయిలోకి వస్తే ఏమైనా జరుగుతుంది, తిమ్మిరెక్కుద్ది. రాజా అలవా, రాజా అయితే ఏంటి, ఓ రాజా, హలో, అసలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, పో. దానియేలు అయ్యా ఎలమాకండి, అయ్యా ప్రార్థన కంటే ఎలవయ్యా, నువ్వు వాడు చెప్తాకి తలుపులు తీసి ప్రార్థన చేసుకుంటాడు, చంపేస్తారయ్యా. ఏంటి వీళ్ళు తిమ్మిరి? విశ్వాసమే వాళ్ళకి బలం. యేసుప్రభు ఒక సీక్రెట్ చెప్పాడు, చెప్పనా? ఆయన విశ్వాసాన్ని గురించి అన్న మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని. మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఈ పూట ఏంటంటే, ఆయన విశ్వాసం అనే బీజాన్ని మనలో బాగా నాటుతున్నాడు. ఎందుకంటే అదే లేదు ఈ రోజుల్లో. మన విశ్వాసం ఎలాగుందంటే, అయితే లెగుస్తుంది లేదా పడిపోతుంది, అయితే పైకి ఉండదు లేదా కింద పడిపోతుంది, అసలు ఒకసారి అడ్రస్సే ఉండదు. కానీ వీళ్ళ విశ్వాసం, షడ్రక్ మెషక్ అబేద్నెగోల విశ్వాసం, దానియేలు విశ్వాసం, శిష్యుల విశ్వాసం, వీళ్ళ విశ్వాసం ఎలాగుందంటే, మోషే తల్లిదండ్రుల విశ్వాసం ఎలాగుందంటే, పరిస్థితులు ఏమైనా విశ్వాసం అదే స్థాయిలో ఉంది. పరిస్థితులు ఏమైనా విశ్వాసం, వాళ్ళ అప్ అండ్ డౌన్స్ లేవు, ఎగుడు దిగుడు లేవు, అలాగే ఉన్నారు. ఒక టైం వచ్చిన తర్వాత అది వాళ్ళకి ధైర్యాన్ని కలిగించింది. ఏంట్రా నేను పొగరబోతే మాటలంటే, అది నాది కాదు, నేను కలిగి ఉన్న విశ్వాసం. ఎవరి ముందు మాట్లాడుతూ ఎవరు పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నావు తెలుసా? నాకు తెలుసు. అసలు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏంట్రా తిమ్మిరి, పక్కన వాళ్ళు ఎంత కంగారు పడి ఉంటారండి. పోయి రాజుగారితో పెట్టుకున్నాడండి, ఏం చేస్తావు? ఆశ్చర్యకరమైన విషయం, అగ్నిలో అంట వెంట్రుక కూడా వాళ్ళని తాకలేదంట. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా తాకగలదా? జీసస్. విశ్వాస పరిమాణపు స్థాయి ఏంటంటే, ఇక నిన్నెవరు టచ్ చేయలేని స్థాయి, నిన్నెవ్వరు తాకలేని స్థాయి. దేవుడు మనసులో ఉన్న ఒక బాధ ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు పోనీ ఆయనలో ఉన్న ఒక భయం ఏంటో చెప్పమంటారా? కడవరి దినాల్లో అనేకులలో విశ్వాసము ఉండదట. కడవరి దినాల్లో అనేకుల్లో విశ్వాసము చల్లారిపోతుంది, ఉండదు. విశ్వాసము కనుగొనునా ఒక భయం. అప్పుడు వాళ్ళు మనం ఏం చూడలేమంటే, విశ్వాసం లేకపోతే ఆయన కార్యాలు చూడలేము. అందుకోసం ఆయన
విశ్వాసపు బీజాలు పునాదులు వేసుకుంటా వస్తున్నాడు. ఏ తరంలో ఎవరు దొరుకుతారో వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త ఒరవడి ఆయన పని ప్రారంభించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ప్రతి తరంలో దొరుకుతున్నారు. నేనంటాను, ఈ తరంలో మనమే దొరకాలి. చప్పట్లు కొట్టండి. ఈ తరంలో మనం దొరకాలి ఆయనకి. మన ద్వారా ఒక కార్యం, ఆయన పని ఏదో ఒకటి చేయాలి. మోషే తల్లిదండ్రులు మిగిలిన్నది అదే విశ్వాసం. వాళ్ళకి కనబడింది ఎప్పుడంటే, వాళ్ళ కళ్ళ ముందు ఈ బిడ్డ ముందు కొడుకు పుట్టాడు, ఆడపిల్లలు పుట్టారు, వీళ్ళందరూ పుట్టారు. కానీ వీళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోయింది ఒక విషయం, దేవుడేదో ప్లాన్ చేశాడు, దేవుడేదో కార్యం మొదలు పెట్టాడు. అందుకు వాళ్ళకి తిమ్మిరి ఏ స్థాయిలో చేరిందంటే, విశ్వాసాన్ని బట్టి రాజు ఆజ్ఞకు వాళ్ళు ఏం కావాలా భయపడలేదు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం విశ్వాసం ఆ స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. మోషే పెరిగి పెద్దవాడవడం అంటే ఏంటో ప్రభు చిత్తం అయితే మరలా చూద్దాం. ఈ పూట అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, మన విశ్వాసం ఏ పరిస్థితిలో ఉంది, మన యొక్క